ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా భూ పోరాటం నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులదే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పేర్ని నాని విద్వేషకర వ్యాఖ్యలు అభ్యంతరకరం. కృష్ణా జిల్లా జనసేన ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు. దొంగ హామీలను ఇచ్చి గద్దెరెక్కిన రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే ప్రభుత్వాశయం. పత్తిపాటి పుల్లారావు. దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి సాగు భూములు, ఇండ్ల స్థలాలు సాధించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీకే దక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 14వ భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించారు. పత్తికొండలో R&B గెస్ట్ హౌస్ నుండి 4 స్తంభాల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్ర, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నియోజకవర్గంలోని 5 మండలాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు. శనివారానికి వచ్చినాం. ఇప్పుడు పోలవరం మాట్లాడాం. పోలవరం ఎత్తు తగ్గిస్తా ఉన్నావు. అది 150 అడుగుల ఎత్తులో కడితేనే అందరికి నీళ్ళు వస్తాయి. పైగా 960 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని 135 అడుగులకు తగ్గించారు. దాన్ని ఎప్పుడు తగ్గించారు? దాని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగం ఏమంటే పోలవరం బనకచెర్లలో తెచ్చి నేను ఇస్తాను, దానికి 22,000 కోట్లు ఖర్చు అవుతుంది, దానికి వాళ్ళు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాళ్ళు అప్పులు ఇస్తారు, కాంట్రాక్టర్ కడతారు అని చెప్పి ఇస్తారు. నువ్వు చేయాల్సిందేమి? ఇక్కడ అన్ని కింద నీళ్ళే వేలవతి ప్రాజెక్టు కట్టు, గుండెల ప్రాజెక్టు పూర్తి అయ్యి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యి, పోలవరం చేయి. ఇవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు 22,000 కోట్లు కాదు, అది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తయ్యేలోగా 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడుంది తెస్తావు? ఇవి ఏమంటే ఇవి ఏమంటే ఆయన అదేదో అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటాండ, తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గారు చేయిస్తామన్నారు. అట్లుంది ఈ పరీక్ష. ఇది మీరు చేయవలే చెప్పినవండి, చెప్పిన చేయకుండా కాంట్రాక్టర్లు కూర్చోబెట్టుకొని నేను పనకచర్ల చేస్తా అని చెప్పి ఇవాళ దాన్ని పట్టుకున్నారు. కాబట్టి తప్పు పడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిలదీస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న స్టూడెంట్స్ అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. మన కర్నూలులో కూడా చేశారు. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? అయ్యా నేను అధికారం వస్తానే 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నావు, అది ఇవ్వమంటా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళందరికీ ఇవ్వాల. వాళ్ళందరికీ రోడ్డు ఎక్కారు, ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి సీఎం గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏళ్ళు అడ్డదిడ్డంగా నీ పైన రాళ్ళు వేయాలనేటప్పుడు లేదు. కానీ ఏదైతే చెప్పావో చెప్పింది మాత్రం చేయాల్సిందే. సూపర్ 6 అన్నావు, సూపర్ 6 చేయాలి. మరి పల్లెల్లో 3 సెంట్లు ఇస్తా, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తా అన్నావు. అవన్నీ ఇవ్వాలని అడుగుతా ఉన్నా. పాపం వీళ్ళకి ఆడలకేమో నెలకు 3,000 అన్నాడు. 3,000. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ,
డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందుగా వరద ప్రభావానికి గురైన రేపాక గుమ్ము గ్రామంలోని ప్రజలను తాడువాయిలోని R&R కాలనీలో ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస శిబిరానికి తరలించారు. వేడేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వరద పునరావాస శిబిరాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాలను, మంచి సామర్థ్యం కలిగిన సిబ్బందితో కూడిన రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని ఆర్టీఓ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలను తరలింపు కార్యక్రమం, పునరావాస కాలనీలో ఏర్పాట్లను, వైద్య శిబిరంలో వైద్య సేవలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు ఈ ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస శిబిరంలో విద్యుత్ సౌకర్యం, జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట గ్రామీణ ప్రాంతాల నుండి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి కుమార్ కోచింగ్ సెంటర్ ఆర్గనైజర్ అప్పిగట్ల కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్ఐ జి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా అప్పిగట్ల కుమార్ ను ఎస్ఐ అభినందించారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ పోస్టుల పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచి విజయం సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులను ఎస్ఐ అభినందించారు. ఇంకా ఉన్నత స్థాయికి చేరడానికి శ్రమించాలన్నారు. తాను కూడా విద్యార్థి దశలో కష్టపడి చదివారని, 3 ఉద్యోగాలు వచ్చాయని, అయితే ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సివిల్ ఎస్ఐ పోస్టును ఎంపిక చేసుకున్నారని ఎస్ఐ చెప్పుకొచ్చారు. విద్యార్థులు సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వకుండా సాంకేతికతను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఆకాంక్షించారు. అందరూ సివిలే కదా, అందరూ సివిలే. అవునా? పెట్టాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ సభలో పేర్ని నాని విద్వేషకర వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, తక్షణమే నాని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి సంక్షేమాలకు తొలి ఏడాదిలోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 822 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. అవనిగడ్డలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ అబ్జర్వర్ కడపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో వైసీపీ నేతలను రప్పా చేశారన్నారు. బియ్యం కేసులో కోటి రికవరీ కట్టిన పేర్ని నాని కూడా మాట్లాడితే ఎలా అన్నారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ప్రజల్లో తిరిగే అర్హత లేదన్నారు. ఒక పద్ధతి ప్రకారం మీరు చేసినటువంటి తప్పుల్ని సవరించి, మీరు చేసినటువంటి అవినీతి భాగోతాలన్నింటినీ కూడా బయటకు తీసి, ఏదైతే ఎక్కడైతే లొసుకులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఒక సంవత్సరం టైం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షం, అది నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పనికొచ్చేటువంటి పార్టీ అనేది కూడా ప్రజలు ఆలోచనలో పడినటువంటి పరిస్థితి ఈనాడు మనకుంది. చూసాం మనం గతంలో గత 5 సంవత్సరాల్లో ఏదైతే
మద్యపాన నిషేధం ఎన్నికల్లో వాగ్దానం చేసి 2019 అధికారంలోకి వచ్చిన మీరు 2019 నుంచి 2024 వరకు మధ్యలో జరిగినటువంటి అవినీతి ఈ రోజున మనం చూస్తుంటే, వెలుగు చూస్తుంటే, ఆ అవినీతి చూస్తుంటే డెన్నల్లో డబ్బులు దాచినటువంటి సినిమాలో అదే లీడర్ సినిమా ఏదో ఉంది, ఆ సినిమాలో అపార్ట్మెంట్లో డబ్బులు దాయటం ఎట్లయితే జరిగిందో అదేవిధంగా డెన్నల్లో డబ్బులు దాచినటువంటి పరిస్థితి ఈ రోజున సిట్ ఏదైతే మనం మద్యం అవినీతి మీద నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తీసేటువంటి నగ్న సత్యాలు పడుతుంటే వణుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మీరు గతంలో ఎంతమందిని రెచ్చగొడతారు, ఎన్ని ప్రాంతాల వారీగా, మా కులాల వారీగా, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి మీ యొక్క సంకుచితమైనటువంటి ఆలోచన ఇంకా కూడా పనిచేస్తుంది అనేటువంటి మాట ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఏదో మీరు పరామర్శకి బయలుదేరి పరామర్శలో ఒక కార్యకర్త మీ కారు కింద పడిపోతే మానవత్వం ఉన్నటువంటి మనిషిలాగా కూడా స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే నిజంగా కూడా రాజకీయ పార్టీ నాయకుడిగా, రాజకీయ పార్టీని నడిపే నాయకుడిగా పనికొస్తాడా అనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా ఈ రోజున ఆలోచించేటువంటి పరిస్థితి ప్రజల్లో జరుగుతుంది. అలాంటి మీరు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, లేదు అంటే తల్లికి వందనం కాలంలో అందరికీ రాలేదని, దీపం పథకంలో సక్రంగా జరగలేదని మాట్లాడేటువంటి మీ మాయ మాటలు అది ఎంత మాత్రం కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఇక చూసుకున్నట్లయితే కోడూరు ప్రధాన రహదారి మీద మీరు చేసేటువంటి విమర్శల్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి కూడా మీకేదో తెలిసినట్టు అంతా మీ ద్వారానే ఆ కార్యక్రమం జరిగినట్టుగా మీరు చేసేటువంటి విమర్శలు మనం చూస్తుంటే మీకు తెలిసినటువంటి మీ స్నేహితుడు సబ్ కాంట్రాక్టర్గా వర్క్ చేసి టెండర్ ఆ పనిని దక్కించుకొని ఆయన మీ హయాంలో మీరు పని చేయించలేకపోగా ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పని చేయటానికి అనేకమైనటువంటి వంకలు కుంటి సాకులు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆయన పని చేసేవాడు కాదు. అదేవిధంగా పని నుంచి విరమించినటువంటి పరిస్థితుల్లో ఒక చాకచక్యంగా ప్రభుత్వాధికారులతోనూ అసలు కాంట్రాక్టర్తోనూ మాట్లాడి మొత్తం ఆ రోడ్ని కంప్లీట్ చేసి ఈ రోజున ఒక పాలు పోస్తూ ఎత్తుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్డును తయారు చేస్తే దాని మీద కూడా మీరు విమర్శలు చేశారంటే మీకున్నటువంటి సంవత్సర కాలంలో మీరే తెచ్చారని చెప్పేటువంటి పరిస్థితుల్లో అప్పటి నుంచి మీకున్నటువంటి సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి పని ఏమైనా ఉందా? ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారో అర్థం లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలన్న సదాశయంతో ప్రభుత్వం కొన్ని వైద్య సంస్థలతో కలిసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శంకర నేత్రాలయం వంటి ఆసుపత్రులు ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉందన్నారు. కంటి ఆపరేషన్లు చేయించుకునే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం 2000 ఆర్థిక సాయం అందిస్తోందని పత్తిపాటి చెప్పారు. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిపాటి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన 36వ వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి ప్రారంభించారు. 35వ వైద్య శిబిరంలో ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచిత కళ్లద్దాలు అందించారు. అనంతరం దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ వారు అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన వైద్య పరీక్షల యంత్రాన్ని పత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. యంత్రంతో 42 రకాల వైద్య పరీక్షలు చేయవచ్చని, అతి తక్కువ ఖర్చుతోనే ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని DHOS డైరెక్టర్ దండమూడి అరవింద్ కుమార్ ఎమ్మెల్యే పత్తిపాటికి తెలియజేశారు. షుగర్ లేని వాళ్ళందరికీ 1300 మందికి ఆపరేషన్ చేసి మీ అందరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించారు. ఆ కళ్ళజోడు మళ్ళీ మరొక కళ్ళజోడు కూడా ఇచ్చి, ఎండలేకపోతే నల్ల కళ్ళజోడు, ఎండలు లేనప్పుడు మళ్ళీ ఈరోజు ఇచ్చేటువంటి కళ్ళజోడు. మీ అందరినీ బాగా చూసుకున్నారు కదా, బ్రహ్మాండంగా చూశారు కదా. ₹1 తీసుకోకుండా 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ని ₹1 లేకుండా బస్సు కూడా వాళ్లే బస్సు పంపించి మీకు ఎటువంటి ఖర్చు అనేటువంటిది లేకుండా మీ కంటిని ఆరోగ్యంగా ఉంచటం. కన్ను బాగుంటే మీ పని మీరు చేసుకోగలుగుతారు. కంటి చూపు బాగుంటే ఒకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి, మీ కుటుంబ సభ్యుల ముందు మీ గౌరవం పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. శంకర నేత్రాలయం దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి కూడా 2000 రూపాయలు మీకు ఇస్తుంది. మిగతాది శంకర నేత్రాలయం వారు చారిటీ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి దాతల నుంచి ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2000 రూపాయలు ఇస్తుంది. దీనికి మీకు చేసే ప్రతి ఆపరేషన్కి
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2000 రూపాయలు ఇస్తున్నారు. మిగిలిందంతా శంకర్ నేత్రాలయం వారు దాతల నుంచి వారికి వచ్చేటువంటి ఫండ్స్ నుంచి వారి ట్రస్ట్ నుంచి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ కంట్రీ పెట్టి చేసే ఆపరేషన్లో వచ్చే డబ్బులు కూడా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. మీలాంటి పేదవాళ్ళు పెద్దవాళ్ళు చేసి ఉచితంగా చేసేటువంటి కాకుండా డబ్బులున్న ధనవంతుల దగ్గర నుంచి వసూలు చేసే డబ్బులు కూడా దీనికే ఖర్చు పెడుతున్నారు. అది ఈ యొక్క గొప్పతనం శంకర్ నేత్రాలయం. 36 క్యాంపులు నిర్వహించాం. క్యాంపుకు 6 నుంచి 7,000 మంది వస్తున్నారు. ఆపరేషన్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు, కంటి పరీక్షలు చేసుకునేవాళ్ళు, వివిధ రకాలైనటువంటి వాళ్ళు. ఎన్ని క్యాంపులు పెట్టాము ఇప్పటికీ? శంకర్ నేత్రాలయమే మనం పెట్టిన దాంట్లో 3 వంతులు పైబడి, మిగిలినన్ని కిమ్సో, లలితాలో, మణిపాలో, అట్లాంటి బర్డ్ హాస్పిటల్, సెంటిని ఇటువంటివన్నీ కొన్ని పెట్టాము. కానీ మనం పెట్టిన 36లో శంకర్ నేత్రాలయం వారి పెట్టాము. అన్నిటికీ మించి కంటి వైద్య శిబిరాలు నిర్వహించినటువంటి దాంట్లో ఉన్న మీ అందరి తృప్తి మరొక దాంట్లో ఇంత రెస్పాన్స్ లేదు. ఇదే ప్రథమం. మీలాంటి వాళ్ళకి ఏ బజార్కి వెళ్ళినా నేను ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు వెళ్తే నల్ల కళ్ళజోళ్ళే కనపడుతున్నాయి. నాకు ఎటుపోయినా నాకు వాళ్ళే కనపడుతున్నారు. దాంట్లో ఉండే సంతోషం రాజకీయాల కన్నా సంతోషకరమైనటువంటిది ఈ వైద్య శిబిరాలు. గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. అందరూ ప్రేమిస్తారు. రాజకీయాల్లో ఉంటే సగం మంది ప్రేమిస్తారు, సగం మంది తిడుతుంటారు. కానీ వైద్య శిబిరాల్లో అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ గౌరవిస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఇది ఒక అరుదైన అటువంటి అవకాశం. మీ అందరికీ ఇటువంటి సేవ చేసేటువంటి భాగ్యం ఇది మర్చిపోలేనటువంటిదని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ ఏజ్కి సరిపడా కేళ్ళ మోకాల ఆపరేషన్ కూడా పెట్టబోతున్నాం త్వరలో ఉచితంగా. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బర్డ్ హాస్పిటల్ జగదీష్ గారు, డాక్టర్ జగదీష్ గారు కూడా త్వరలో మోకాళ్ళ ఆపరేషన్ కూడా పెడుతున్నాము. కావాలన్నోడు చెయ్యొద్దండి. ఎంతమందికి అవసరం ఉందో మీలో మోకాళ్ళ ఆపరేషన్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేమూల్ సర్వ, కాకడూరు గ్రామాల్లో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. వేమూల్ సర్వ గ్రామంలో జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాకడూరు గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కారన్నారు. ప్రతి ఇంటి ఆడపడుచుకు ప్రతి నెల ఇస్తారన్న గృహలక్ష్మి హామీ 2,500 చొప్పున బకాయిలను వెంటనే అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కళ్యాణాలు చేసుకున్న యువజంటకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వాలన్నారు. వృద్ధాప్య పెన్షన్ పెంచడం మాట పక్కన పెడితే గత 3 నెలలుగా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా దెబ్బతిందన్నారు. కాంగ్రెస్ తరపున ఓట్లు అడగడానికి వచ్చే ప్రజాప్రతినిధులను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీయాలని గ్రామస్తులకు సూచించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, సిఏ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ జెర్రిపోతల ప్రభుదాసులు ప్రారంభించారు. అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు స్కూల్ గ్రౌండ్ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది మనుషులతో సమానమని చెప్పారు. తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 15 రోజుల క్రితం సీసీ కెమెరాలు కాలనీలో ఏర్పాటు చేస్తామని చెప్పి 15 రోజుల్లో వారు నిధులు సేకరించుకొని కాలనీలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత క్రైమ్ కు పాల్పడ్డ నిందితులను ఈజీగా పట్టుకోగలుగుతున్నామన్నారు. క్రైమ్ రేటు కూడా తగ్గిందన్నారు. ఈ తిరుమల నగర్లో 52 కెమెరాస్ ఇనాగరేట్ చేయడం అనేది చాలా పెద్ద విశేషం. అంతకుముందు
మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ సన్మానం చేసినప్పుడు ఒకటే ఫస్ట్ కెమెరాస్ పెట్టండి, కాంగ్రెస్ సెక్యూర్ ఉంటే అందరం సెక్యూర్ ఉంటామంటే ఇమీడియట్లీ వాళ్ళు మరి 1 month టైం తీసుకొని ఎంత ఫండ్ కలెక్ట్ చేసారో తెలియదు కానీ మాట ప్రకారం ఇమీడియట్లీ కెమెరాస్ పెట్టి మరీ ఇనాగ్రేషన్ చేసినందుకు మరీ ధన్యవాదాలు. మిగతా కాలేజ్ కూడా ఉన్న ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అదే విధంగా మిగతా కాలేజ్ కూడా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే అందరూ ధన్యవాదాలు. మరియు కాలనీ వాసులందరికీ ఇక్కడ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారములు. ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఎందుకనంటే ఒక కెమెరా మినిమం ఒక 100 మంది వ్యక్తులతో సమానం. ఇప్పుడు అన్ని కాలంలో మేము అందరినీ ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే కెమెరాస్ పెట్టుకోమని. మరి ముఖ్యంగా కెమెరాస్ పెట్టుకొని వదిలిపెట్టేస్తున్నాం. మీరు ఇంకా కొంత ఇనిషియేట్ తీసుకొని ఏం చేయాలంటే దాన్ని ఏఎంసీ కూడా ఇవ్వాలి, మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. మెయింటెనెన్స్ తీసుకుంటే ఏమైందంటే మనకు రన్నింగ్ ఉంటుంది, ఏదైనా అఫెన్స్ రాగానే మనకు ఈజీగా దొరికేటందుకు ఛాన్స్ ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే కాలంలో మనము సీసీటీవీ పెడుతున్నాము, అవి వర్కింగ్ చేస్తాము. టైంకు అఫెన్స్ అయిందంటే అక్కడికి వచ్చి చూస్తే దొరకలేదు, అదే పని చేస్తలేదు. కాబట్టి ఉన్న కాడికి మొన్న కూడా మీకు చెప్పిన నేను మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే ఉన్న 5 పెట్టినా కానీ క్వాలిటీ ఉన్న కెమెరాలు పెట్టుకోమని చెప్పి బహుశా మంచి మంచి సోదరులకి అలాగనే వేదికల పెద్దల వెంకన్న గారికి, అడిషనల్ డీజీపీ గారికి, అలాగనే ఏసీపీ వెంకటరెడ్డి గారికి, అలాగనే భాస్కర్ రెడ్డి సిఐ గారికి, మన కార్పొరేటర్ రమదాసన గారికి, శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ గారికి, బొల్లు రంజన ఎక్స్ కార్పొరేటర్ గారికి, అలాగనే మల్లేష్ గౌడ్ గారికి, మాలి ప్రెసిడెంట్, అలాగనే అమరేందర్ బాబు గారికి, శ్రీనివాసరావు గారికి, రామ్ ప్రదీప్ గారికి, అలాగనే వెంకన్న గారికి, చిన్న గారికి, మీ అందరికి కూడా నమస్కారం. అలాగే ప్రసాద్ గారు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ అయినాయి. మీ అందరు కూడా తెలుసు ఇక్కడ ఎంత గంజాయి చిన్న అంటే మామూలుగా కొన్నిసార్లు పోలీసులకు మనము వీళ్ళు వచ్చింది కాబట్టి సంతోషం మనకు, కొన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు కూడా భయపడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు సైరన్ వేసుకొని వస్తే వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. కాబట్టి పోలీసులకు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు సైరన్ వేసుకోకుండా మీ మంది ఎక్కువ పెట్టుకుంటే మంచిది సార్, లేకపోతే వాళ్ళందరూ కూడా మీ మీదనే పడి కొడతా ఉన్నారు. వాళ్ళు తాగి వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మా కాన్స్టిట్యూన్స్ మొత్తంలో కూడా చాలా చోట్ల గంజాయి ఇలాంటివి అన్నీ ఉన్నాయి. కొద్దిగా మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా సీసీ కెమెరాలు దొంగలకి వాళ్ళకే కాదు, మన కాలనీ వాసులు కూడా ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే అలా తెలుసుకుంటారు. మనకు కూడా అవసరమే అది. మన పిల్లలకు మనకు అలాగనే మన పిల్లలు స్కూల్ పోయి పోయేటప్పుడు కాలేజ్ పోయేటప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఏదన్నా అవసరం ఉంటే కూడా మీరు లింక్ ప్రొవైడ్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే మన్నా లక్ష్మణ్ గారికి, స్థానిక కార్పొరేటర్ ప్రొఫెసర్ గారికి, ఎక్స్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు రామ్ ప్రదీప్ గారికి, అందరికీ పేరు పేరున నిత్యం రాష్ట్ర నాయకుడు ముఖ్య వెంకన్న గారికి, బిఎల్ ప్రసాద్ గారికి, చిన్న వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మా టర్మ్ మేము ఎలక్ట్ అయ్యి 2 years అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కాలనీ డెవలప్మెంట్ గురించి 6 నిమిషాలు మేము మా టీం పనిచేసుకుంటూ ప్రజలకు ఏది కావాలో అది అవసరానికి మేము వాళ్ళు సమకూరుతూ ప్రతి విషయంతో మేము సమాధానం చెప్పుకుంటూ రోడ్లు మా తిరుపతి కానీ 63 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు 30 ఏళ్ళకి చేసిన పైప్ లైన్స్ ఇప్పుడు సరిపోవడం లేదు. దాని గురించి అన్నగారికి, కార్పొరేటర్ గారికి, వీళ్ళందరికీ తెలియపరిచి సెంట్రల్ డ్రైనేజ్ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పుడు 2-3 అంటే రోడ్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా కూడా 2 రోడ్స్ రెడీలో ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకోటి ధర్మనాథ్ కాలనీ అదర్స్ రైల్వే ట్రాక్ ఉన్నది కాబట్టి ఎక్కువ అదర్స్ పీపుల్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడున్న పబ్లిక్ కాకుండా అదర్స్ పబ్లిక్ ఎక్కువ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువ రెడీ ఉండే. ఇక్కడ మేము వచ్చిన తర్వాత స్కూల్లో కూడా గుంపులుగా మీటింగ్ పెట్టి రాత్రులు కూడా కూర్చునే టైం ఉన్నాయి. అలాంటప్పుడు మేమందరం కూడా రైల్వే ట్రాక్ అక్కడ మల్లాపూర్, నాచారం, మీర్పేట్ డివిజన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పరా సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మల్లాపూర్లోని ఎలిఫెంట్ సర్కిల్లో ఉప్పల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
మందముల పరమేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈరోజు ఒక బీసీలకు ఒక పండుగ వాతావరణం అనేది మనం కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు వెనుకబడ్డ తరగతులు అనుకొని మనను పట్టించుకున్న నాదుడు లేకుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న మన ప్రజా ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరు ఎస్సీలే కావచ్చు. ఇవాళ మనం చూసుకోవచ్చు మినిస్టర్లు 5 మినిస్టర్లు ఉన్నారు మనకి ఎస్సీకి సంబంధించిన వర్గానికి. ఇలా బీసీలను చూసుకోవచ్చు, ఎస్టీలను చూసుకోవచ్చు. ఇలా గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ప్రజా పాలనలో భాగంగా ఇలా ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి రేవంత్ అన్న ప్రభుత్వానికి అందరూ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటాడని చెప్పి రేవంత్ అన్న అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 4వ డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమక్షంలో సీఎం రేవంత్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ ఇవన్నీ చేసుకుంటూనే పోతున్నాం. అయినా కొంతమంది స్వార్థపరులు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి మన బీసీల పక్షపాతిగా నిల్చున్న మన రేవంత్ అన్న గారికి అడుగడుగున బీసీలే కానీ ప్రతి ఒక్క కులాల వారు కానీ జయగొడుతున్నారు. అదేవిధంగా ఈరోజు అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన రేవంత్ అన్న గారికి మన అడుగడుగున ప్రతి ఒక్క డివిజన్లో కానీ, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో అడుగడుగున అన్నకి అడుగడుగున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మల్లాపూర్ డివిజన్ కానీ, మన హౌసింగ్ బోర్డ్ డివిజన్ కానీ, నాచారం డివిజన్ కానీ 3 డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ మన పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్, నాచారం, అదేవిధంగా అశోక్ నగర్ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండుగ జరుపుకున్న సందర్భం ఏంటంటే బీసీలకు 42% అనేది చరిత్రలోనే కనివిరిగనని ఈ యొక్క గొప్ప నిర్ణయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరొకసారి నిరూపించింది ఏంటంటే పేదల ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీలకే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఇప్పుడు చెప్పుడు పోతుంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి పథకాలు చేస్తూ ప్రజలకు మెప్పి పొందుతూ ఇవాళ మరొక్కసారి బీసీలకు ఒక దేవుడుగా ఆయనకు ఇవాళ మేము ఇక్కడ మల్లాపూర్ చౌరస్తాలో పాలాభిషేకం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలకు న్యాయం చేస్తానికి మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాబోయే ఇంకో 5-10 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ చేరేలా మా గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మరొకసారి మా బీసీ సోదరులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి జై కాంగ్రెస్. వార్తల ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా భూ పోరాటం నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులదే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పేర్ని నాని విద్వేషకర వ్యాఖ్యలు అభ్యంతరకరం. కృష్ణా జిల్లా జనసేన ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు.
దొంగ హామీలను ఇచ్చి గద్దెరెక్కిన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే ప్రభుత్వాశయం, పత్తిపాటి పుల్లారావు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.